హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6.4లో ఫోర్త్ ప్రాబ్లం నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ సో యాజ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదనమాట. ఏదో ఒక నంబర్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఆ సబ్ట్రాక్ట్ చేయాల్సిన నంబర్ ఎంతో మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాబ్లమ్ 20 స్క్వేర్ 400 అని తెలుసు కదా. సో ఇక్కడ ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 2 అన్నమాట. ఓకేనా? అలా కనుక్కోవాలి మనము. అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. మనం సబ్ట్రాక్ట్ చేశాక దానికి కూడా మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? 402 రైట్ సైడ్ నుండి ప్రతి 2 నెంబర్స్ మీద బార్ అనేది రాసింది. ఓకేనా? సో ఇక్కడ మనకి 4 అనేది ఒక సెట్. సో స్క్వేర్స్ చదివితే మనకి 2 స్క్వేర్ 4 కదా. సో 2 2s 4. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే 0. అండ్ నెక్స్ట్ నెంబర్ని మనం కింద రాసాం 02. 02 is nothing but simply 2. సో ఇప్పుడు ఈ కోషంట్లో ఉన్న నెంబర్ని మనం డబుల్ చేయాలి. 2 స్క్వేర్ 4. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4 కంటే ఈ 2 అనేది చిన్నదే కదా. సో వీ కెన్ నాట్ డివైడ్. సో 4 zeros, ఇక్కడ కూడా 0, అంటే 40 zeros 0 అని అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ ఎంత వచ్చింది మనకి? రిమైండర్ 2 వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నా, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ సో యాజ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్. సో ఇక్కడ మనకి ఇలా రాశారు, లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 402 టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈస్ 2. ఇక్కడ మనకి రిమైండర్ గా ఏదైతే మిగిలిందో అది. సో 402 minus 2 is equals to 400. సో ఇప్పుడు మళ్ళీ దీనికి మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ డివిజన్ మెథడ్, లేదా డైరెక్ట్ గా మనకి తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 400 is equals to 20. ఇలా రాసేసిన పర్వాలేదు. సో ఫైండ్ అవుట్ చేయాలి అంటే రైట్ సైడ్ నుంచి మనం 2 నెంబర్స్ మీద బార్ అనేది పెట్టేస్తాము. 2 2s 4, నెక్స్ట్ సెట్ జీరోస్. సో ఇక్కడ 2ని డబల్ చేస్తే 4, 40 జీరోసే కదా 0. సో ఇలా అయినా కనుక్కోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం 1989. సో ఫస్ట్ మనము 1989కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో వన్స్ ప్లేస్ నుంచి ప్రతి 2 నంబర్స్ మీద బార్ అనేది రాసేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సెట్ ఏంటి? 19. సో స్క్వేర్స్ చదువుకోండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. సో ఇక్కడ 19 ఉంది మనకి. సో 4 4s 16 దగ్గరగా ఉంది. సో 4 4s 16. ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ ఇట్స్ 389. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఈ కోషంట్ లో ఉన్న 4ని డబల్ చేయాలి. 2 4s 8. సో ఇక్కడ 9ని మనం క్లోజ్ చేస్తే 38 ఉంది. సో 8 టేబుల్లో 38కి దగ్గరగా ఉండేది ఏంటి అనేది చూడాలి. ఓకే, సో 8 4s 32. సో మనం 84 4s అనేది చెక్ చేయాలి. 4 4s 16, 4 8s 32 ప్లస్ 1 33. సో దీనికన్నా చిన్నగా ఉండాలి. ఓకేనా? అంటే పాజిటివ్ రిమైండర్ అనేది రావాలి మనకి. సో 84 4s 336. సో సబ్ట్రాక్షన్ చేస్తే it's 53. How much remainder here? 53. So same, this step we have to write least number that must be subtracted from this number to get perfect square is equals to 53. So ఇలా మనం స్టెప్ రాసేయాలి. 1989 minus 53 will be
1936. ఓకే, సో మళ్ళీ 1936కి మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో రైట్ సైడ్ నుంచి టూ నెంబర్స్ మీద బార్ అనేది పెట్టేయండి. 4 4s 16, సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ నంబర్స్ని కింద రాసేస్తాం. 336. సో ఇక్కడ ఉన్న 4ని డబుల్ చేయండి, 8. సో ఇక్కడ 33కి దగ్గరగా 8 4s కదా, సో 84 4s. ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం కదా, 84 4s 336. సో సరిపోయింది. ఓకే, square root of 1936 will be 44. Okay, next third problem 3250. సో మనం యూనిట్స్ ప్లేస్ నుంచి ప్రతి 2 నెంబర్స్ మీద బార్ అయితే రాసేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెట్ 32. సో 5 5s స్క్వేర్ టేబుల్ చదవాలి. 5 5s 25, 6 6s 36, రైట్. సో ఈ 25 చిన్నగా ఉంది, దగ్గరగా ఉంది కాబట్టి 5 5s 25. సో సబ్ట్రాక్షన్ చేస్తే 12 - 5 7. సో నెక్స్ట్ ఈ బార్ కింద ఉన్న నంబర్స్ అన్నిటినీ మనం కింద రాసేస్తాం. ఇక్కడ కోషెంట్ లో ఉన్నదాన్ని డబల్ చేయాలి నెక్స్ట్ స్టెప్. సో 2 5s 10. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, లాస్ట్ది లేదనుకొని 10 7s 70 కదా. సో ఒకసారి చెక్ చేయండి, 107 7s. సో ఇట్ ఈజ్ 749. దీనికన్నా తక్కువే తీసుకోవాలి. ఓకే, సో 7s 107 7s 749. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1. ఓకే, సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్ టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 అన్నమాట. సో ఇలా మనం స్టెప్ రాసేస్తాము. లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3250 to get perfect square is equals to 1. So it is 3249. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇటువైపు నుంచి మనం ప్రతి 2 నెంబర్స్ మీద ఒక బార్ అయితే పెట్టేస్తాము. సేమ్ ఇక్కడ 5 5s 25. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 749. కోషెంట్ లో ఉన్న నంబర్ని మనం డబల్ చేయాలి. సో 107 7s ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, సో 7s 749. సో therefore square root of 3249 is equals to 57. నెక్స్ట్ 825. సో యూనిట్స్ ప్లేస్ నుంచి ప్రతి 2 నెంబర్స్ని ఒక సెట్గా బార్ అనేది పెట్టేయండి. ఓకేనా, సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 2 2s 4, 3 స్క్వేర్ 9 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, 2 2s 4. సో 2 2s 4, సబ్ట్రాక్షన్ చేస్తే 4. సో నెక్స్ట్ ఈ బార్ కింద ఉన్న 2 నెంబర్స్ని కింద రాసేయాలి. ఇక్కడ కోషెంట్లో 2 ఉంది, దీన్ని ఇప్పుడు డబల్ చేయాలి. 2 స్క్వేర్ ఎంత 4. సో ఒక నెంబర్ క్లోజ్ చేసి ఈ 42ని 4 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఎగ్జాక్ట్గా 42 అని కాదు, దానికి దగ్గరగా ఉండేలాగా. 4 8s 32, 4 9s 36, 4 10s 40. సో మనం ఫస్ట్ 49 9s చెక్ చేసామనుకోండి, 9 9s 81, 9 4s 36 ప్లస్ 8. సో ఇట్ ఈజ్ 441 కదా, ఎక్కువైపోయింది. సో చెక్ 48 8s 64, 8 4s 32 ప్లస్ 6 38. సో ఇది తక్కువగానే ఉంది కదా, సో ఇది తీసుకోవచ్చు. సో 48 8s 384. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్స్ 1 12 - 8 4. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 41. సో ద లీస్ట్ నెంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈస్ 41.
సో ఇలా స్టెప్ రాసేయాలి. 825 మైనస్ 41 అంటే సో మనం సబ్ట్రాక్షన్ చేస్తే 784. సో ఇప్పుడు ఈ 784 కూడా మనం స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. సో యూనిట్స్ ప్లేస్ నుంచి 2 నెంబర్స్ మీద బార్ అయితే పెట్టండి. సో 2 2s 4, సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో నెక్స్ట్ 2 నెంబర్స్ని డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 2ని మనం డబల్ చేయాలి. 2 స్క్వేర్ 4. సో 384 ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం. 48 8s. సో రైట్ 8 here also. So 48 8s. So 0. So square root of 784 is 20. Next problem 4000. సో ఇక్కడ 4000 ఇలా రాసేసి యూనిట్స్ ప్లేస్ నుంచి ప్రతి 2 డిజిట్స్ మీద బార్ అయితే పెట్టేయండి. ఓకేనా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి బార్ కింద ఉన్న నెంబర్ ఎంత 40. సో మనం స్క్వేర్స్ అనేవి చదువుతూ ఉంటే 6 6 36 అండ్ 7 7s 49. ఇది ఎక్కువ అయిపోయింది కదా. సో 6 6 36 అనేది మనం తీసుకుంటాం. సో సబ్ట్రాక్షన్ చేయాలి. 40 మైనస్ 36 హౌ మచ్ 4. సో నెక్స్ట్ ఈ బార్ కింద ఉన్నవన్నీ కూడా కింద రాసేయాలి. సో ఇప్పుడు ఈ కోషంట్లో ఉన్న నెంబర్ని మనం డబల్ చేస్తే 2 6 12. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 40 ఉంది, లాస్ట్ నెంబర్ని మనం తీసేస్తే 12 3s 36 రైట్. సో మనం 123 3s అనేది చెక్ చేయాలి. 3 3s 9, 3 2s 6, 3 1s 3. సో హౌ మచ్ ఇట్ ఈస్ 369. okay. So now we have to subtract 10 minus 9 1. Here 9 will be there. 9 minus 6 3. 3 minus 3 0. So what is the remainder? 31. So here, so therefore least number that must be subtracted, from 4000 to get perfect square. ఎంత మనం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 31. ఓకేనా. సో 4000 మైనస్ 31. 4000లోంచి మనం 31 తీసేస్తే 3969 అంటే 3969 వస్తుంది. సో ఇప్పుడు ఈ 3969కి కూడా మనం స్క్వేర్ రూట్ అనేది కనుక్కోవాలి. సో యూనిట్స్ ప్లేస్ నుంచి 2 నెంబర్స్ మీద బార్ అనేది పెట్టేద్దాం. ఓకేనా. సేమ్ 6 6 36 దగ్గరగా ఉంది కదా. 7 7 49 దాటిపోయింది. సో 6 6 36. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 3. సో నెక్స్ట్ బార్ కింద ఉన్న నెంబర్స్ని కింద రాయాలి. 369. సో ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు డబుల్ చేయాలి. 2 6 12. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం 123 3 369. సో రైట్ 3 3. 123 3 is 369. So remainder 0. So therefore 3969 is equals to 63. Okay students, these are the solutions in 4th problem. Please like this video and please share with your friends and please subscribe to my channel. Thank you for watching.